వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. మరలా చదువుకుందాము. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని లోకములో నూతన సృష్టిగా చేయటానికి వచ్చాడు. నూతన సృష్టిగా చేయటానికి వచ్చాడనమాట. నూతన సృష్టిగా చేయటానికి వచ్చాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి మన పాపములు కడుగుట వలన మనం నూతన సృష్టిగా మార్చబడుతూ వచ్చాం. నూతన సృష్టి పరిశుద్ధ జీవితాన్ని చూపిస్తుంది, పాత జీవితము పాప జీవితాన్ని చూపిస్తుంది. కాబట్టి మనం క్రీస్తు యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత, మనం యేసు ప్రభువారి రక్తంలో కడుక్కున్న తర్వాత మనం నూతన సృష్టిగా మార్చబడుతూ వచ్చాం. కాబట్టి అపోస్తులైన పౌలు గారు అంటున్నాడు, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇగో సమస్తము క్రొత్తవాయెను. కాబట్టి మనల్ని నూతన సృష్టిగా చేయటానికి వచ్చాడు. యేసు ప్రభువారు మనల్ని నూతన సృష్టిగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా చేయటానికి వచ్చాడు. పాప జీవితం అంతా మన నుండి తొలగించడానికి వచ్చాడు. కాబట్టి ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని రక్షిస్తూ వచ్చాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము. 13వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకుందాం. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని చెప్పాను. కాబట్టి ఇక్కడ సుంకరి పరిసేయుడు గురించి యేసు ప్రభువారు ఉపమానం చెప్తూ వచ్చాడు. సుంకరి పరిచేయుడు ముందు ప్రార్థన చేస్తాడు. అది మనం చదువుకోలేదు. మీరు ఖాళీగా ఉంటే చదువుకోండి. మనము 13వ వచనం నుండే చదువుకున్నాం. లూకాసు వార్త 18:13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక, దేవా, పాపినైన నన్ను కరుణించుము అని రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళుతూ వచ్చాడు. ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? దేవాలయానికి వచ్చి ఆయన ప్రార్థన చేయకముందు, దేవునికి మొరపెట్టకముందు ఆయన పాపిగా ఉన్నాడు. దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసిన తరువాత ఆయన పరిశుద్ధుడిగా మార్చబడుతూ వచ్చాడు. అతని పాప జీవితం అంతా కూడా తొలగించబడ్డది. పాత జీవితము అది రోత జీవితము, పాప జీవితం అంతా కూడా తొలగించబడింది. ఎలాగా? ఆయన మొరపెడుతూ వచ్చాడు. సుంకరి ఆకాశమందైనను కనులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని ప్రార్థిస్తూ వచ్చాడు. నీ రక్తములో కడుగు, నీ రక్తములో శుద్ధి చేయి, నా పాప దోషమంతా తొలగించమని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు. కనుకనే ఆయన కంటే ఆయన నీతిమంతుడిగా మార్చబడి తన ఇంటికి వెళ్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమాయెను. ఆయన పాత జీవితము, రోత జీవితము దేవుడికి తెలియచెప్పుకున్నాడు. దేవా, పాపినైన నన్ను కరుణించుము, నీ రక్తములో కడుగుము, నన్ను శుద్ధుడిగా చేయమని ఆయన దేవుణ్ణి వేడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన పాప జీవితం అంతా కూడా దేవుడు కడిగి ఆయన నూతన వ్యక్తిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా రాస్తూ వచ్చాడు. అందుకని యోహాను అంటాడు, యేసు రక్తం ప్రతి పాపమును
కడుగును. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి యేసు ప్రభువారు ఎందుకు మృతి పొందాడు, యేసు ప్రభువారు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడు, ఎందుకు రక్తం కార్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడంటే ఇక జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు వీలు కలుగుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. యేసు రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు జీవించాలి, దేవుల్లో జీవించాలి. దేవుణ్ణి సంతోషపరచడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ రాయబడింది 15వ వచనం, జీవించే వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాడు. కాబట్టి జీవించే వారికి మీదట తమ కొరకు కాకుండా తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు వీలు కలుగునట్లు ఆయన అందరి కొరకు మృతి పొంది తిరిగి లెగుస్తూ వచ్చాడు. కాబట్టి రక్షణ పొందిన నీవు నేను యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము ఆయన కొరకు జీవించాలి, ఆయనలో జీవించాలి, ఆయన మాట వింటూ జీవించాలి, ఆయనకు ప్రార్థిస్తూ జీవించాలి, ఎల్లప్పుడూ తనకి ఇష్టలుగా బ్రతుకుతూ జీవించాలి. అందుకే మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొందుతూ వచ్చాడు. చూడండి, యోహాను సువార్త, యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి, 9:24-25. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన ఈ మనుషుని రెండవ మారు పిలిపించి దేవుణ్ణి మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడిన ఇంటిని ఇప్పుడు చూపు పొందుచున్నాను అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన త్రోవన వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడు కనబడుతూ వచ్చాడు. వాడిని గుడ్డివాడు కనబడితే శిశువులు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా వీడు గుడ్డివాడుగా పుట్టుటకు వీడిని కన్నవారు పాపం చేశారా అని అడుగుతుంటారనమాట. అప్పుడు యేసు ప్రభువారు అంటాడు, వీడిని కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టినని యేసు ప్రభువారు చెప్తాడనమాట. కాబట్టి ఆయన చెప్తున్నాడు, వీని కన్నవారని కాదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడిగా పుట్టను. కొన్నిసార్లు దొంగలు రక్షించబడతారు, కొన్నిసార్లు వ్యభిచారులు రక్షించబడతారు, కొన్నిసార్లు కుష్టి రోగులు రక్షించబడతారు. వీళ్ళందరూ దేవుని మహిమలో జీవించాలని దేవుడు వారిని మనము నియమించబడ్డాం, మన తప్పు కాదు. కాబట్టి వాడు గుడ్డివాడుగా పుడితే శిశువులు అంటారు, వీడిని కన్నవారా పాపం చేశారంటే, వీడిని కన్నవారైన పాపం చేయలా, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను కాబట్టి అని చెప్తా ఉంటారనమాట. అని యేసు ప్రభువారు వాడిని స్వస్థపరుస్తాడు, గుడ్డికి 2 కళ్ళు ఇస్తాడనమాట. 2 కళ్ళు ఇచ్చినప్పుడు ఆడింటికి వెళ్ళిపోతాడు. చక్కగా వెళ్ళిపోతే పరిచయులు యేసు ప్రభువారు ఆయన్ని రక్షించాడని విని వాడిని పిలిపించి అడుగుతారు. అడిగితే ఆయన చెప్పాడు, యేసు ప్రభువారు నన్ను రక్షించాడు, యేసు ప్రభువారు నాకు స్వస్థత ఇచ్చాడు, యేసు ప్రభువారు నన్ను బాగు చేశాడంటే ఆయన విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తున్నాడు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదు. ఆయన పాపి, నువ్వు దేవుణ్ణి మహిమపరిచి వీడిని చెప్పించుము అంటారు. ఆ గుడ్డివాడు అంటాడు, ఆయన పాపియో కాడో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను గుడ్డివాడనై పుట్టిని ఇప్పుడు చూచుచున్నాను, ఆయనే నాకు కళ్ళిచ్చాడు, ఆయన దేవుడు, ఆయన లోక రక్షకుడు, ఈ లోకానికి రాబోయే మెస్సీ ఆయన కొరకే నేను జీవిస్తాను, ఆయన కొరకే నేను బ్రతుకుతాను, ఆయన కొరకే ఈ లోకంలో నా బ్రతుకుని జీవిస్తానని ఆయన పరిచయుల ముందు, శాస్త్రుల ముందు
ఆయన్ని దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు నేను మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవుని కొరకు జీవించాలి మనం. ఇక ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీ 5వ అధ్యాయము, 2 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. మరలా చదువుకుందాం. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. కాబట్టి మనం ఎలా ఉండాలా? రక్షణ పొందిన మనము, దేవుణ్ణి యేసు క్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము, పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్న మనము ఎలా ఉండాలా? ఈ దేహంతో ఉన్నా దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, ఈ దేహం విడిచిపెట్టినా దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. అందుకే దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు, అందుకే మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు, అందుకే సమాధి చేయబడ్డాడు, అందుకే తిరిగి లేస్తూ వచ్చాడు. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, మనం దేవునికి స్నేహితులుగా బ్రతకాలి. అప్పుడు దేవుడు మనకు అనేక ఆశీర్వాదాలు మనకిస్తాడు, అనేక దీవెనలు మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి నీవు నేను మన జీవితంలో దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. కాబట్టి ఈ దేహమందున్నను ఈ దేహం విడిచిపెట్టను మనందరం దేవునికి ఇష్టలమై బ్రతకాలి, దేవునికి స్నేహితులుగా బ్రతకాలి. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఆయన పాపము లేని దేవుడు. మనం కూడా అలా బ్రతకాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే సరిపోయిందా? సరిపోదు. ఆయన ప్రజలు చూస్తున్నారు మనల్ని, ఆయన ఎలా జీవించాడో, ఆయన ఎలా బ్రతికాడో. అలా బ్రతికితే యేసు ప్రభువుని పొగిడినట్టు మనల్ని పొగుడుతారు, మన దేవుడు కూడా మనల్ని దీవిస్తాడు. చూడండి, రాయబడిన మాట లూకా యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి, 47వ వచనం, 2:47. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడును నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పాను. కాబట్టి యేసు నతనయేలు దగ్గరికి ఫిలిప్పు నతనయేలుని తీసుకొని యేసు ప్రభువారి దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభువారు నతనయేలును చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని చెప్తాడు. నతనయేలు ఫస్ట్ ఫిలిప్ యేసు ప్రభువారిని నమ్ముకుంటాడు. ఫిలిప్పు యేసు ప్రభువారు రక్షకుడని, ఈ లోకానికి వచ్చిన మెస్సియా అని ఫిలిప్పు నమ్ముకుంటాడు. ఫిలిప్పు నతనయేలును చూసి సువార్త చెప్తాడు. ప్రవక్తలను, ధర్మశాస్త్రము ఎవరిని గురించి రాయబడిందో, ఎవరిని గురించి చెప్పబడిందో అతన్ని మేము కనుగొన్నాము, అతడే నజరేయుడని యేసు అని చెప్తాడు. నతనయేలు అంటాడు, నజరేతులో నుంచి ఏదన్నా మంచిది రాగలదా? నజరేతులో నుంచి మంచిది ఏదన్నా రాగలదని చెప్తాడనమాట. ఫిలిప్ అంటాడు, వచ్చి చూడండి, వచ్చి చూస్తే నీకు తెలుస్తుందంటే నతనయేలు ఫిలిప్పు కలిపి యేసు ప్రభువారి దగ్గరకు వస్తారు. యేసు ప్రభువారి దగ్గరకు రాగానే యేసు ప్రభువారు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, 47. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడును నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. కాబట్టి కపటము ఉండకూడదు. దేవుని ప్రజలకి కపటము, దేవుని ప్రజలకి హీర్ష, దేవుని ప్రజలకు పాడు చేసే బుద్ధి, దేవుని ప్రజలకు నష్టపరిచే బుద్ధి ఉండకూడదు. దేవుని ప్రజలు పరిశుద్ధంగా జీవించాలి. నతనయేలు పొందిన సాక్ష్యము దేవుని చేత మనం పొందాలి. నతనయేలు గురించి పొందిన సాక్ష్యాన్ని మనం పొందాలి. కాబట్టి నతనయేలు యేసు ప్రభువారి దగ్గరకు రాగానే యేసు క్రీస్తు ప్రభువారు చూసి, ఇతడును నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని దేవుడు చెప్తూ వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారు చెప్తూ వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారు ఆ మాట చెప్పగానే నతనయేలు అంటాడు, చూడండి ఏమంటాడు, 48. నన్ను నీవు ఎలా ఎరుగుదువు? నతనయేలు ఆయన అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువకు మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద నుండినప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేల్ రాజు అని ఆయన గూర్చి ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన
నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుడికి పైగా ఎక్కుటియు దిగుటియు చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి ఫిలిప్పు ఆ మాట చెప్పినందుకే నతనయేలు, యేసు ప్రభువారు నతనయేలుతో ఆ మాట చెప్పినందుకు ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటం లేదని యేసు ప్రభువారు చెప్తే నతనయేలు అంటున్నాడు, బోధకుడా నీవు నన్ను ఎలా ఎరిగావు, నీవు నన్ను ఎలా చూసావంటే యేసు ప్రభువారు అంటాడు, ఫిలిప్పు నీతో మాట్లాడక మునుపు నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అంటాడు. అప్పుడు నతనయేలు అంటాడు, నువ్వు ఈ లోకానికి రావలసిన రక్షకుడు, ఇశ్రాయేలు బోధకుడువు, ఇశ్రాయేలు యొక్క రక్షకుడువు అని చెప్పి అంటాడు. యేసు ప్రభువారు అంటాడు, నిన్న అంజూరపు చెట్టు క్రింద చూశానని అని దాన్ని బట్టి నువ్వు అంటున్నావా? నువ్వు నమ్మిడి ఎడల దీనికంటే గొప్ప కార్యాలు చూస్తావు. దూతలు ఆకాశం నుండి భూమికి, భూమి నుండి ఆకాశానికి ఎక్కుట దిగుట ఒకరోజు నువ్వు చూస్తావని నతనయేలుతో చెప్తున్నాడు. కాబట్టి మనము ఈ దేహమందున్నను దేహం విడిచిపెట్టినను ఆయనకి ఇష్టలుగా జీవించాలి. నతనయేలు మాదిరి ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదు. మనం పరిశుద్ధులుగా జీవించాలి, పాపము లేని వారుగా జీవించాలి. అది మన నుండి దేవుని కోరుకుంటున్నటువంటి జీవితం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక 7వ వచనం, గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి యుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము అంటున్నాడు. కాగా ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువుకు దూరముగా నున్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము అంటున్నాడు. కాబట్టి మనము రక్షించాడు ప్రభు, మనల్ని పరలోకం తీసుకెళ్ళాల, రక్షించాడు మనం. అయితే ఈ దేహంలో ఉన్నాము, ప్రభు ఆకాశం పైన ఉన్నాడు, మనం ప్రభువుకు దూరంగా ఉన్నాం. కాబట్టి ప్రభువు మీద ఆనుకొని మనం జీవించాలి, లేకపోతే మనం పాపంలో పడిపోయే అవకాశం మరలా ఉంటుంది, మనం శాపగ్రస్తులం అయిపోయే అవకాశం మరలా మనకి ఉంటుంది. కాబట్టి నువ్వు నేను మన జీవితంలో దేవునికి ఇష్టలుగా, స్నేహితులుగా మనం జీవించుట నేర్చుకోవాలి. ఈ దేహంలో ఉన్నంతకాలము ప్రభువుకు దూరస్తులుగా ఉన్నామని ఎరిగి మనము ధైర్యంతో జీవించాలా. ప్రభువుని ఎల్లప్పుడూ మనం సహాయం అడుక్కోవాలా. ప్రభువా, ఇది పాపము నివసించే లోకము, పాపములో పడిపోయే అవకాశం ఉంది, శాపములో పడిపోయే అవకాశం ఉంది, మరలా నేను శాపగ్రస్తుని అయిపోయే అవకాశం ఉంది. ప్రభా, నన్ను కాపాడమని నేను ప్రార్థన చేసుకోవాలా. కాబట్టి ఇలాగూ దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. ప్రేమగల తండ్రి, దయగల దేవ యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి, ఆరాధిస్తూ పూజిస్తున్నావు నాయన సంఘ బిడ్డలను మమ్మల్ని దీవించండి తండ్రి, అన్ని విషయంలో బలపరచండి, దుష్ట శక్తులు, చీకటి శక్తుల నుండి తప్పించమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడే ఉన్నవయ్యా. ఇంక